ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. తర్వాత మిగతా విషయాలు ఏమైనా ఉంటే మిత్రులతో మేము మాట్లాడతాం. ఇప్పుడు పెద్దలు సతీష్ షా గారు మాట్లాడతారు. Namaskar sir. Thank you, my respected member of the Legislative Assembly and Council and the press and media. నేను సతీష్ కుమార్ అండి. మన మట్టి నాగులపల్లిలో 1967 నుంచి ఇక్కడ ఉందండి. మా మదర్ పర్చేస్ చేసిన ల్యాండ్ ఇక్కడ. మా పక్కవాడు ఎప్పుడెప్పుడు చేస్తున్న ఈ ఫ్యామిలీ ఇష్యూ లేవు. ఈ ఫ్యామిలీ ఇష్యూలు ఇండివిజువల్ పర్చేస్ చేసినవి ఉన్నాయి. మనం పార్టీషన్ 1968లో మన పార్టీషన్ జరిగానండి. దాని తర్వాత ఈ సక్సెషన్ ప్రొసెస్లో మ్యూటేషన్లో మా భార్యకు ఈ 245లో 169లో 244 పార్ట్లో మా భార్యకు ఇద్దరు బిడ్డలకు ఈ మ్యూటేషన్ అయ్యి పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోయింది. మా పక్కవాడితో నో ఇంటర్ఫరెన్స్. దాని తర్వాత ఏమైంది చెప్తే 2017-18లో మండల్ సర్వే జరిగినాయి. దాని తర్వాత ఏడీ సర్వే ఆఫీస్లోనే జరిగితే మా పక్కవాడు చెప్పిన మాది కూడా సర్వే చేపిస్తే చెప్తే ఇప్పుడు ఇష్యూ చేసుకునేవాడు కూడా కన్సెంట్ ఇచ్చేసి సర్వే జరిగినాయి అండర్ హైకోర్ట్ డైరెక్షన్ అండ్ రిట్ పిటిషన్ 14459 ఆఫ్ 2019లో ఈ సర్వే జరిగినాయి. వాడు కూడా పార్టీ ఉన్నాయి, అప్లికెంట్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏం అబ్జెక్షన్ లేవండి. దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఈ మీరు చూస్తున్నాయి అవి ఫ్లైఓవర్ ట్రంపెట్ ఉన్నాయి, ఇంటర్చేంజ్ చెప్తున్నాయి. హెచ్ఎండి వాడు 2021లో కూడా ఎక్విజిషన్ జరిగినాయి. వాడు మాకు కూడా కంపెన్సేషన్ ఇచ్చినాయి, పక్కవాడు కూడా కంపెన్సేషన్ ఇచ్చినాయి. వీడు అన్నీ అప్పుడు ఏం అబ్జెక్షన్ తీసుకోలేండి, ఏం జరగలేండి. అప్పుడు వీ హ్యావ్ టేకన్ కంపెన్సేషన్. వాడు కూడా అబ్జెక్షన్ తీసుకోలేదు. వాడు బౌండరీ ప్రాబ్లం అన్ని బౌండరీస్ ఫిక్స్ అయింది. ఇంకా 2018-19 తర్వాత గోడ కూడా పెట్టిన బౌండరీ వాల్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ బౌండరీ వాల్ ఉన్నాయి, అన్నీ తెలిసినే. వాడు కూడా కన్సెంట్ ఇచ్చిన తర్వాత గోడ కట్టినాయి సార్. ఎందుకు సర్వే చేసి చెప్తే మా 169లో మా సిస్టర్స్ ల్యాండ్ సేల్ చేస్తే వాడు చెప్పిన మీరు సర్వే చేపిస్తే బెటర్ ఉంటాయి పర్చేసర్ కోసం. సో వీ డెంట్ టేక్ అబ్జెక్షన్. అవి అన్ని సర్వే జరిగింది. 3 సర్వే నెంబర్, వాడు సర్వే నెంబర్, మా 2 సర్వే నెంబర్స్. అంటిల్ 2025 ఇవన్నీ పీస్ఫుల్ ఉన్నాయి, స్మూత్గా నడిచినాయి. 1967 నుంచి 2025 దాకా మీ ఫ్యామిలీ చేతిలో ఉంది. మా చేతిలో ఉన్నాయి సార్. మా పక్కవాడు ఇన్సిడెంట్లీ దే ఆర్ ఎక్స్టెండెడ్ రిలేటివ్, బట్ వీఆర్ నాట్, ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇట్స్ నాట్ హెచ్ఎఫ్ ప్రాపర్టీలో ఏం లేదు, ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 68లో మనం సెపరేట్ అయిపోయినాయి. 100% మా దగ్గర డ్రిప్ ఇరిగేషన్ ఉంది, గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి, ఎండకౌంట్ పైప్ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటితోని ఎప్పుడు మాకు ప్రాబ్లం రాలే. ఇప్పుడు ఏం అయింది చెప్తే 2025లో మా పక్కవాడు ఆయన 259 సర్వేయర్లో అవినాష్ షా ఒకసారి హీ బ్రాట్ 1 పర్సన్. మాకు అంత ఇంట్రొడక్షన్ లేవు, మనం పిల్వ కూడా లేండి. ఐ నెవర్ ఆస్ దెమ్ టు గెట్ సంబడి ఎనీవే. సో ఈ జూన్లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చిందండి. దెన్ ఈ వాట్ ఐడియా వాస్, మాకు రోడ్ది ఆయనకు చూడండి, ఆయన రోడ్ ల్యాండ్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి. ఆయనకు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంట్రీలే ఉంటాయి. సో ఈ లోపల మీరు వచ్చినవి ఆ ట్రంపెట్ రోడ్ ఇంకా నుంచి మాకు భూమిలో కొద్దిగా 100 ఫీట్ రోడ్ ఇస్తే మాకు ఉపయోగం వస్తే మాకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. ఈ మాకు అన్ని ఐడియా ఉన్నాయండి. ఈ మా ల్యాండ్స్ ఎందుకు చెప్తే 1968 నుంచి ఉంటే ఈ జియో 111 ల్యాండ్స్ ఉన్నాయండి. అన్ని ప్రొహిబిషన్స్ ఉంటాయి. మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేవు ఇచ్చేది, నో ఐడియా, ఇంక్లినేషన్. ఓన్లీ గవర్నమెంట్ చేస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు పర్మిషన్నే లేవు. ఎందుకు అడ్వాన్స్ డీల్ చేసి తప్పు డీల్ చేసి డిఫెక్టివ్ డీల్స్ అవుతాయండి అది లా ప్రకారంగా. ఆయన అడిగితే వీ డింట్ రిప్లై ఎనీథింగ్. సెకండ్ ఒక వీక్ 2 వీక్స్ తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. courtesy call or whatever you say. It was introduction clause, but మాకు later on తెలిసిన intimating ఈ call, intimidating. Later on it was a fear psychosis మా మీద. ఆయన వచ్చి చేస్తాడు, వీ ట్రీటెడ్ హిమ్ వెల్. దెన్ ఈ ఇష్యూస్ ఏం రాలేదు. దెన్ థర్డ్ విజిట్ అయినండి పొంగులేటి హర్షారెడ్డిది. ఆయన ఈ కంపెనీ ఉంది ముందు రాఘవ కన్స్ట్రక్షన్, ఇప్పుడు నియోపోలిస్లోనే నియో జేన్ బిల్డర్స్. ఆయన సెకండ్ టైం వచ్చి మీకు ఇంకా 2-3 acres ల్యాండ్ ఇవ్వండి మాకు అట్లా చెప్పినాయి. దెన్ అల్టిమేట్లీ ఆయన ఇంటెన్షన్ వచ్చి మీ మొత్తం ల్యాండ్ ఇచ్చేసాను. సో
then